అనునిత్యం పట్టణ పరిశుభ్రత కోసం పాటుపడే పారిశుద్ధ కార్మికులపై దాడికి పాల్పడితే ఊరుకునేదే లేదంటూ పరకాలకు చెందిన మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో పనిచేసే చుక్క కమల అనే పారిశుద్ధ కార్మికురాలిపై 20వ వార్డుకు చెందిన శశి, రేఖ అనే ఇద్దరు మహిళలు దాడికి పాల్పడ్డారు. కార్మికురాలు కమల మంచినీరు అడిగి గేటు తీస్తున్న క్రమంలో ఇద్దరు మహిళలు నానా దుర్భాషలాడుతూ దాడి చేసినట్లు బాధితురాలు వాపోయింది. దాడికి పాల్పడిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ పరకాల మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే కార్మికులు డిమాండ్ చేశారు. శశి ఉండు రేఖ వాళ్ళు ఇద్దరక్క జిల్లాలు వాళ్ళు పల్లెబైన శశి రామన్న బిడ్డ, ఆమె పల్లెబైన శశి రామన్న బిడ్డ శశి ఉండు శశి రేఖ. అమ్మ కొన్ని మంచిలు ఇస్తారా అని లోపలికి పోయినా కానీ మాట గట్టిగా అనలే. ఇంకా నేను ఆమెను గేట్ కొంచెం తీసి అమ్మ అని పిలిచే వరకే పెట్టేస్తాను వల్లే కథ నేను మళ్ళీ మంచిలు అడుతానని వస్తానమ్మా అన్న వాళ్ళకి అతను కూర్చుంది అటు పిలుస్తాను, వేరే అక్కని పిలుస్తాను. అక్క మంచిలు ఇస్తావా అంటే సరే రైతాగానే ఆమె లోపలి పోయింది. రామన్న బిడ్డ శశికి 20వ వార్డులో ఉన్న గల్లికి ఉన్న ఆమె సంగట్ల పడితే అట్లే తిట్టి నన్ను ఎంటికలు బట్టి కొట్టింది, తలకాయ పట్టి దాన్ని వేటికి వచ్చి గుద్దింది, దాని చేతిలో ఏమో ఉన్నది దాంతో కొట్టింది. ఇదంతా రక్తం వెళ్ళింది. ఇక దీన్ని దూడుచుకున్నాను తెలియక ఇదంతా వాసింది. అసలు ఏమనలేదు. రామన్న బిడ్డను శశిరేఖను చేశాట వాళ్ళిద్దరు. పారిశుద్ధ కార్మికురాలపై అకారణంగా దాడి చేసినందుకు నిరసనగా గురువారం మున్సిపాలిటీ సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. పారిశుద్ధ కార్మికులపై ఎవరైనా అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి నిరసనకు మద్దతుగా అన్ని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. బాధ్యతగా నేనే కొట్టినా గుండెలో చేసి నేనే కొట్టిన పని ఎప్పుడు నువ్వు కూడా పోయి అక్కడ స్టేట్మెంట్ పునరావృతం కావద్దు. పరకాల కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా, పాత జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటువంటిది మళ్ళీ పునరావృతం కావద్దు. పరకాల పురపాలక సంఘ సంస్థలో పనిచేస్తున్నటువంటి కమలపై మరి రోడ్లు ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ రోడ్లు సాఫ్ చేస్తున్నటువంటి కమల మీద పల్లెబోయిన శశిరేఖ అక్క చెల్లెళ్ళు దారుణంగా కేవలం మంచినీళ్ళు అడిగినందుకు, దాహం వేసి మంచినీళ్ళు అడిగినందుకు దారుణంగా మరి ఆమెకి గేటు కేసి గుద్ది కొట్టడం అనేటువంటిది జరిగింది. 20వ వార్డులో చుక్క కమల సఫాయి కార్మికురాలు సోదరి పనిచేస్తూ మరి ఆ క్రమంలో శశి అనే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ చెత్త తీసే సందర్భంలో మంచినీళ్ళు అడిగినందుకు కారణంగా మరి నానా బూతులు తిడుతూ మరి దాడి కూడా చేయడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా మరి పాలకవర్గం తరఫున ఖండిస్తూ ఉన్నాము. మరి ఇటువంటి పునరావృతం కాకుండా మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఎఫ్ఐఆర్ కూడా అయింది. 11:30-12 గంటల ప్రాంతంలో ఏసీపీ గారు కూడా వచ్చి మరి దళితురాలపై దాడి చేసినందుకు అట్రాసిటీ యాక్ట్ ఉంది కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. మేము ఒకటే కోరేది, సఫాయి కార్మికులు కాదు, ఇప్పుడు సఫాయి జవాన్లు గారు. ప్రపంచమంతా అతలకుతం అయితే కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు మరి ఆ సందర్భంలో వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇళ్లకు వెళ్ళి ప్రతి కోవిడ్ పేషెంట్ యొక్క ఒక సామాను కూడా వాళ్ళు తీయడము, చెత్త చెదారాలు పరిశుభ్రం చేసి ప్రపంచ మానవాళిని కాపాడడం జరిగింది.